విశాఖలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారిని ప్రతిష్ఠించుకొని భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తున్నారు. దేవి నవరాత్రుల్లో రోజుకో రూపంలో అమ్మవారిని అలంకరించి కొలుచుకుంటారు భక్తులు. సింహాచలంలో ఏర్పాటు చేసిన పంచముఖ దుర్గామాతకి విశాఖలోని మహిళలు ప్రత్యేక కుంకుమ పూజలు చేస్తున్నారు. దసరా వైభవంపై మరింత సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి అనురాధ అందిస్తారు. విశాఖపట్నంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రతి ఊరు వాడ కూడా అమ్మవారిని ప్రతిష్ఠించుకొని మరి భక్తులంతా కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా శరన్నవరాత్రులు దేవి నవరాత్రులుగా అందరూ కూడా జరుపుకుంటూ ఉంటారు. ఆ అమ్మవారిని శక్తి స్వరూపిణిని రోజుకొక రూపంలో భక్తులంతా కూడా కొలుచుకుంటూ ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా మహిళలంతా కూడా సౌభాగ్యాన్ని కోరుతూ, అంటే స్త్రీ అంటేనే శక్తి స్వరూపిణి, మరి అమ్మవారి స్వరూపంగా ప్రతి మహిళని కూడా ఈ దేవి నవరాత్రుల్లో భావించి ప్రత్యేకంగా పూజా కార్యక్రమాలన్నీ కూడా చేస్తారు. విశాఖపట్నంలో ఆధ్యాత్మిక వాతావరణం మధ్యన ఈ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం నేను విశాఖపట్నం సింహాచలంలో ఉన్నాను. ఇక్కడ అమ్మవారిని పంచముఖి అమ్మవారిగా ప్రతిష్ఠించి భక్తులంతా కూడా కుంకుమ పూజలు అవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. అయితే ఈ రోజు మనం చూస్తే గనక అమ్మవారి రూపాలు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో అమ్మవారిని భక్తులంతా కూడా కొలుచుకొని ఆ దేవి నామస్మరణతో మొత్తం ఇక్కడున్న ఈ ప్రాంతం అంతా కూడా ఆధ్యాత్మిక వాతావరణంలో మారుమ్రోగుతుంది. మరి ఇక్కడ విశాఖపట్నంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఎలా జరుగుతున్నాయి, ముఖ్యంగా అమ్మవారిని కొలుచుకునేటప్పుడు ప్రతి రూపం నామం స్వరూపం ఏ రూపంతో కొలిచినా కూడా ఆ అమ్మలుగానే అమ్మగా చల్లని తల్లిగా కొలుచుకుంటూనే ఉంటారు. అయితే బెజవాడ కనకదుర్గమ్మ ఉన్న ప్రాంతంతో పాటు ప్రతి చోట కూడా దేవి నవరాత్రులు ప్రత్యేకంగా విశేషంగా జరుగుతూ ఉంటాయి. అయితే ప్రస్తుతం నేను విశాఖపట్నం సింహాచలంలో ఉన్నాను. ఇక్కడ శరన్నవరాత్రి ఉత్సవాలు ఎలా జరుగుతున్నాయి అనేది మనతో పాటు భక్తులు ఇక్కడ అలాగే ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్న నిర్వాహకులు కూడా మనతో ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. స్వామి నమస్తే. ఈ శరన్నవరాత్రి ఉత్సవాలు అనేవి అత్యంత భక్తి శ్రద్ధల మధ్యన మొత్తం అందరమీ కూడా జరుపుకుంటూ ఉన్నాము. దసరా మహోత్సవాల్ని అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం. సో ఇక్కడ ఎలా జరుగుతున్నాయి, మీరు ప్రతిష్ఠించిన అమ్మవారి యొక్క విశిష్టత ఏంటి? మేము గత 30 సంవత్సరాల నుంచి ఈ యొక్క విరాట్ నగర్లో ఈ యొక్క ఉత్సవాలు జరుపుకుంటున్నాం. ఎందుకంటే ఈ అమ్మవారి ప్రత్యేకత ఏమిటంటే ఈ కాలనీలో ఎవరు వచ్చి అద్దెకి దిగిన వాళ్ళు కూడా గత 30 సంవత్సరాల నుంచి ఎక్కడ ఉన్నా సరే ఈ కాలనీకి వచ్చి పూజలు చేసుకుంటుంటారు. ప్రత్యేకత ఏంటంటే ఈ అమ్మవారికి కోరిక కోరుకున్న వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ వచ్చి ఆ కోరిక నెరవేరిందని చెప్పి వెళ్తారు. అది మా అమ్మవారి యొక్క ప్రత్యేకత. అదేవిధంగా విజయవాడలో అమ్మవారికి ఎలాగైతే కార్యక్రమాలు జరుగుతాయో తెల్లవారు మేలుకొలుపు నుంచి తర్వాత అమ్మవారికి అభిషేకం దగ్గర నుంచి కుంకుమ పూజ దగ్గర నుంచి సాయంత్రం సామూహికంగా అంటే మినిమం 500 మంది నుంచి 1000 మంది వరకు జనాలు వస్తూ ఉంటారు. వాళ్ళందరితో కుంకుమ పూజలు కానీ అదే అన్నాభిషేకం కానీ లేదా హోమాలు కానీ విజయవాడలో ఏ విధమైన అక్కడ ఈవో గారు ఏదైతే పాంప్లెట్ రిలీజ్ చేస్తారో అక్కడి నుంచే మేము షెడ్యూల్ అంతా ప్లాన్ చేసుకుంటాం. అమ్మవారికి ఇప్పుడు మీరు అమ్మవారిని ఇక్కడ పంచముఖి అమ్మవారిగా ప్రతిష్ఠించారు. అలాగే ఈ శరన్నవరాత్రి ఉత్సవాలు అంటే 11 రోజుల పాటు విశేషంగా పూజా కార్యక్రమాలు కూడా చేస్తామంటున్నారు. పంచముఖి అమ్మవారి యొక్క విశిష్టత ఏంటి? అలాగే దసరా రోజు ఆ రోజు మాత్రమే కాదు, ఈ నవరాత్రులు కూడా అమ్మవారికి ప్రీతిపాత్రమైన కుంకుమ పూజలు ఇవన్నీ కూడా చేస్తారు. ఇక్కడ ఎలా జరుగుతుంది? ఈసారి మేము పంచముఖ పెట్టడానికి గల మెయిన్ కారణం ఏంటంటే ఈసారి మేము అమ్మవారిని కాళీమాతను అదే వారాహిమాతను మిగిలిన గాయత్రీదేవిని అంటే ఎందుకు తీసుకొచ్చామంటే ఈసారి ప్రత్యేకంగా 11 ఎప్పుడు 9 నవరాత్రులు జరిగేవి 9 అవతారాలు. ఈసారి మనకు 11 నవరాత్రాలు కనుక మేము ఈసారి పంచముఖ అవతారాన్ని తీసుకురావడం గల ముఖ్య కారణం. ఎందుకంటే ఎన్నో జన్మలెత్తితే కానీ ఈసారి ఆ దసరా నవరాత్రులు జరగవు కనుక మేము ఈసారి అమ్మవారిని తీసడానికి ముఖ్య కారణం అది. ఎందుకంటే అదేవిధంగా మేము హోమాలు అవి కూడా ప్రత్యేకంగా జరుగుతున్నాయి. ఇక్కడ దసరా మహోత్సవాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా పంచముఖి అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించుకొని ఈ శరన్నవరాత్రులు పూజా కార్యక్రమాలు చేస్తున్నారంట. అయితే ఇక్కడ కొంతమంది మహిళలు కూడా మనతో ఉన్నారు. వారు ఎలా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నారని తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, దసరా మహోత్సవాలు అనగానే మహిళలందరికీ ఎంతో ప్రీతిపాత్రం. ఎందుకనంటే ఈ నవరాత్రులు కూడా అమ్మవారిని వివిధ రూపాల్లో కొలుచుకుంటాం, సౌభాగ్య సిద్ధి కోసం పూజలు చేస్తాం. మీరు ఎలా జరుపు? ఈ 9 రోజుల్లో మేము ప్రత్యేకంగా హోమాలు కుంకుమ పూజలు అన్నీ జరిపిస్తామండి. ఇక్కడ ఆడవాళ్ళందరూ చాలా యాక్టివ్గా వచ్చి అన్నిటిలోనే పార్టిసిపేట్ చేస్తారు. అంటే మీరు మీ ఇంట్లో ఎలా పూజలు జరుపుకుంటారు? అమ్మవారికి ప్రీతిపాత్రమైన నైవేద్యాలు సమర్పిస్తాం, రోజుకో రకం నైవేద్యాన్ని పెడతాం. మీరు ఎలా జరుపు? 9 రోజులు 9 నైవేద్యాలు ఉంటాయి. మార్నింగ్ మధ్యాహ్నం ఈవినింగ్ అన్నీ కూడా నైవేద్యాలు పెడతాము.
ఓకే, మా ఆలయాలకు వెళ్తాం, కుంకుమ పూజలు చేసుకుంటాం, సౌభాగ్య సిద్ధి కోసం విశేషంగా అమ్మవారిని కొలుచుకొని పూజలు చేసుకుంటాం. ఒక్క దర్శనమే ఎంతో మహిమాన్వితంగా మనం అందరం కూడా ఈ నవరాత్రులు చేసుకుంటాం. మీరు ఎలా జరుపుతారు? మేము గుడికి వెళ్ళే కంట ఇక్కడికి వస్తేనే మాకు సంతృప్తిగా ఉంటుందండి. గుడికి వెళ్ళి దర్శనం మాత్రం చేసుకుంటాం. ఇక్కడికి వచ్చి కుంకుమ పూజలు కానీ ఏమైనా హోమాలు కూడా అన్నీ ఇక్కడే అవుతున్నాయి. మాకు గుడికి వెళ్తే ఎలా ఉంటుందో ఇక్కడ అంతకంటే ఎక్కువగానే ఘనంగానే జరుగుతుంది. అంటే మా ఇంట్లో చేసుకునే పూజల కంటే ఇక్కడికి వచ్చి సర్వీస్ కానీ పూజలు కానీ చేసుకోవడమే మాకు మహాభాగ్యంగా ఉంది. అంటే శరన్నవరాత్రులు చాలా వైభవంగా బొమ్మల కొలువులు పెట్టుకుంటారు, అమ్మవారికి కుంకుమ పూజలు చేస్తారు, వచ్చిన ఆడవాళ్ళకి మహిళలకి పేరెంటాలు తాంబూలాలు ఇస్తారు, అమ్మ ఆశీస్సులు ఉంటే అన్నీ ఉన్నట్టే అంటారు. మీరు ఎలా జరుపు? మేము ఈ 11 రోజులు ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడే ఉంటాం అమ్మ. అందరం కాలనీ అందరం కూడా ఇక్కడే ఉంటాం. పారాయణలు కాదు ఏదైనా సరే కలిసి పంచుకుంటాం, సామూహికంగానే చేసుకుంటాం. ప్రసాద వితరణ కానీ ఏదైనా కానీ 35 సంవత్సరాల పైనే అవుతుందమ్మా ఇక్కడ మొదలు. ఇది ఇక్కడ మొత్తానికి చూసుకుంటే కనుక విశాఖపట్నంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. మరి ఎక్కడ చూసినా కూడా దేవీ నామస్మరణతో భక్తులంతా చేస్తున్న పూజలు మరి దసరా మహోత్సవాల వైభవాన్ని మరింత పెంచుతున్నాయి. మీడియా జర్నలిస్ట్ దానిష్తో అనురాధ, HM TV, విశాఖపట్నం.